Welcome to TBK Career Point. Now we are going to discussing about the rollback, commit, save point. So these three are comes under the TCL language. You already know it. So far we have covered all the commands like create, alter, insert, and delete, update, select. Okay. So if you have not referred these videos, please go back to the videos and refer all the commands so far covered. So ఇవాళ మనం rollback command and save point. సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కింద వస్తాయి. సో ఆల్రెడీ we have covered the commands. So please go back to the videos and see all the videos. సో ఇవాళ వచ్చేసి రోల్బ్యాక్ కమాండ్ చూద్దాం. రోల్బ్యాక్ కమాండ్, ద పర్పస్ ఆఫ్ రోల్బ్యాక్ కమాండ్ ఏంటనేది చూద్దాం. రోల్బ్యాక్ కమాండ్ పర్పస్ ఏంటంటే ఇట్ పెర్ఫార్మ్స్ ది ఆపరేషన్ ఆఫ్ అండూ ఆపరేషన్. అంటే ఇది అండూ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది, అండూ ఆపరేషన్. సో యూ ఆల్రెడీ నో ఇట్, వాట్ ఈస్ కాల్డ్, వాట్ డూ యూ మీన్ బై ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ if you perform any operation or transaction in the database, the content of the database is going to be changed. Transaction is a small unit of a program whose execution changes the content of a database. For example, let us consider A an account undi, B an account undi anukondi. So A account lo for example 500 unte and B account lo 200 undi anukondi. So if you do some operation of a transaction like a deposit in A or withdrawal from A like 100 rupees, and you wanted to deposit that 100 rupees to the B, right? So after doing this, withdrawing this amount from the account A, the remaining balance is 400. So 100 rupees withdraw చేసిన తర్వాత remaining balance 400 ఉండాలి. సో ఆ 400 ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, so the transaction must be, it should be we have to ensure that it should be a successful one. If it is successful, then the data will be committed or permanently stored in the database. So in the beginning the value of the A is 500, and after performing some transaction, so the value is going to be changed to the 400, right? సో అలా ట్రాన్సాక్షన్స్ మనం వీఆర్ పెర్ఫార్మింగ్ ది మెనీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మనం అలా మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ కనుక సక్సెస్ అయితే నో ప్రాబ్లం, సో ఇట్ విల్ బీ స్టోర్డ్. అలా సక్సెస్ కాకుండా ఏదైనా బికాజ్ ఆఫ్ ఏదైనా ఫెయిల్యూర్ వల్ల ద ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు, సో ఆటోమేటికల్ ద డేటాబేస్ ఈజ్ గోయింగ్ టు బి పెర్ఫార్మింగ్ ది ఆపరేషన్ కాల్డ్ రోల్ బ్యాక్ ఆపరేషన్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రీవియస్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇందా చూపించినట్టుగా 500 ఉంది. సో 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేంజ్ చేసిన తర్వాత 400కి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే 400 రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ 100 రూపీస్ విత్డ్రా కాకుండా మనకి రిఫ్లెక్ట్ అయితే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎంలో అమౌంట్ విత్డ్రా చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ది అమౌంట్ విల్ బీ డిడక్టెడ్ అండ్ విల్ గెట్ ది క్యాష్ ఫ్రమ్ ది ఏటీఎం నుంచి అమౌంట్ తీసుకుంటాం. ఫెయిల్యూర్ కనుక అయితే మనకు అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ బ్యాలెన్స్ క్యాష్ రాదు. ఆ కేసులో ఏమవుతుందంటే విల్ పెర్ఫార్మ్ ది రోల్ బ్యాక్ ఆపరేషన్, అంటే ఒరిజినల్ స్టేట్కి మళ్ళీ అకౌంట్ రిఫండ్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో, అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ది ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి సిచ్యువేషన్స్లో మనం రోల్ బ్యాక్ పెర్ఫార్మ్ చేస్తే అండూ ఆపరేషన్ అంటే ప్రీవియస్ స్టేట్కి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంటే దీన్ని, సో ద డేటా పర్మనెంట్గా మనం స్టోర్ అవ్వదు, పర్మనెంట్గా డేటాబేస్కి వెళ్ళదు. ఆ వెళ్ళక ముందు ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే సో రోల్ బ్యాక్ జరుగుతుంది. మనం రోల్ బ్యాక్ చేసామంటే ప్రీవియస్ స్టేట్కి వచ్చేస్తుంది. అదర్వైజ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. దెర్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ది డేటాబేస్. అయితే ఆ రోల్ బ్యాక్ ఆపరేషన్ మనం ఎలా చేస్తామనేది చూద్దాం. సో దానికి సింటాక్స్ వచ్చేసి జనరల్ సింటాక్స్ లైక్ రోల్ బ్యాక్ అంటే డైరెక్ట్ రోల్ బ్యాక్, సింటాక్స్ రోల్ బ్యాక్, అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోల్ బ్యాక్ అనేది రోల్ బ్యాకే ఉంటుంది, రైట్? సో అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం.
So now you'll see the example of rollback. So మనకి ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్న మన టేబుల్ ఏంటి, స్టూడెంట్ టేబుల్ SID, S name and S age, 1 A 20, 2 B 21, 3 C 22. ఇది అనుకున్నాం మన స్టూడెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్లో ఇప్పుడు రోల్ బ్యాక్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో, ఎలా వర్క్ చేస్తుందనేది చూద్దాం. సో ఈ ఆపరేషన్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఐఎమ్ గోయింగ్ టు డూయింగ్ సమ్ ఆపరేషన్. అప్డేట్ స్టూడెంట్ అప్డేట్ చేస్తున్నాను. ఏజ్ ఆఫ్ ది రోల్ నెంబర్ రికార్డ్ నెంబర్ 2, ఈ ఏజ్ చేంజ్ చేస్తాను. సో అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎస్ ఏజ్ ఈక్వల్ టు 22. ఈ 21 ఉన్నదాన్ని 22 అప్డేట్ చేశాను. సెట్ వేర్ ఎవరికి చేంజ్ చేస్తున్నాను, SID అనే వాల్యూ 2 అనే స్టూడెంట్కి, SID ఈక్వల్ టు 2, రైట్. సో ఇది జరగగానే మనకి ఆ ప్రాంప్టింగ్ ఏమొస్తుందంటే, 1 రో అప్డేటెడ్ అని వస్తుంది, రైట్. సో 1 రో అప్డేట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చెక్ చేస్తే మనకి టేబుల్లో ఏం చేంజ్ అయి ఉంటుంది. సో 21 ప్లేస్లో 22 వచ్చేస్తుంది. సో మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కనుక ఆపరేషన్ ఇలా పెర్ఫామ్ చేసింది, ఈ క్వైరీ రాసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ఇది వస్తుంది. సో ఎందుకంటే వీ ఆల్రెడీ అప్డేటెడ్ ది ఎస్ ఏజ్ ఈక్వల్ టు 22 ఫర్ ది స్టూడెంట్ ID ఈజ్ ఈక్వల్ టు 2. సో అలా పెర్ఫామ్ చేసిన తర్వాత మనం చెక్ చేసిన తర్వాత మన టేబుల్లో ఇది అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఆపరేషన్, ఈ క్వైరీ పెర్ఫామ్ చేసిన తర్వాత, ఈ అప్డేషన్ చేంజ్ చేసిన తర్వాత మనం కనుక రోల్ బ్యాక్ చేసామనుకోండి, రోల్ బ్యాక్ నేను ఇప్పుడు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేశాను. సో రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేస్తే రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే ఏమవుతుంది, మనకి యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ రోల్ బ్యాక్ ఏం చెప్తుందంటే, అండూ ఆపరేషన్ విల్ బి డన్. అంటే మనకి ఇప్పుడు అప్డేటెడ్ వాల్యూ వచ్చేసి డేటాబేస్లో మనకి ఇంకా మనం పర్మనెంట్గా సేవ్ చేయలేదు. సో టెంపరీగా సేవ్ అయిన వాల్యూ, టెంపరీ ఉన్న వాల్యూ మాడిఫైడ్, అప్డేటెడ్ ఏంటి 21 నుంచి 22కి అప్డేట్ అయింది ఏజ్, రైట్. సో ఇది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను ఏం పెర్ఫామ్ చేశాను, రోల్ బ్యాక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశాను. రోల్ బ్యాక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయగానే ఈ వాల్యూ అనేది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ పొజిషన్. అంటే ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, మళ్ళీ 21 వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సెలెక్ట్ చెక్ చూడాలి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ది table and then we can able to see that in the table for the record to 21 will be restored. The undo operation will be done because of the rollback operation. So I hope you understand how the rollback is working. So ila updation okate kaadu, if you perform the insert operation or any other operation, delete operation also, once you have done some operations and if you perform the rollback, then the values will come back to the original position. So andukosame in one line what we are saying, the rollback is it will perform the undo operation. So the current state, updated state will be come back to the original position or original state if you perform the rollback. So I hope you understand. So that is the general working of the rollback operation. అది మనకి జనరల్గా మనకు అండర్స్టాండ్ అయ్యే ఎగ్జాంపుల్, ATM తీసుకున్నప్పుడు ఒకవేళ సో ఏ కేసెస్లో రోల్ బ్యాక్ చేయొచ్చు అంటే, మనం చెప్పినట్టుగా ATM కేసులో చేయొచ్చు, లేదా పవర్ ఫెయిల్యూరు, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూరు, ఇలాంటి ఫెయిల్యూర్స్లో కూడా మనం సేవ్ చేయకముందు సో ద వాల్యూ సేవ్ అయితే మనం అప్డేట్ చేసామో అవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే దాని అర్థం, సో వీ కెన్ పెర్ఫామ్ ది రోల్ బ్యాక్ ఆపరేషన్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ పొజిషన్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది రోల్ బ్యాక్. సో నౌ విల్ సీ ది కమిట్ ఆపరేషన్. కమిట్, ఫర్ ది కమిట్ syntax is the same. Commit is commit and example is commit, we have to do commit. So
మనం తీసుకున్న ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్లో అప్డేట్ చేసిన వాల్యూ 22. సో ఇది ఓల్డ్ స్టేట్ ఆర్ ఒరిజినల్ స్టేట్. దీని నుంచి మనం 22కి అప్డేట్ చేసాం. 22కి అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ బ్యాక్ చేయకుండా కమిట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశాను అనుకోండి. సో కమిట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే కమిట్ కంప్లీట్ అనే ప్రాంప్టింగ్ వస్తుంది మనకి, కమిట్ కంప్లీట్. సో ఎప్పుడైతే కమిట్ అనేది కంప్లీట్ అయిపోతుందో సో దాని అర్థం సో ద డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ టు ది డేటాబేస్ యాజ్ 22, పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది. సో అప్పుడు మనం we have to verify it by taking the query called select star from student. సో మనం ఈ టేబుల్లో చూసినప్పుడు కమిట్ ఆపరేషన్ చేసిన తర్వాత సో ద వాల్యూ విల్ బి అప్డేటెడ్ ఎస్ఐడి, ఎస్నేమ్, ఎస్ఏజ్ 1A 20 అండ్ 2B 22, 3C 22. ఇది అప్డేటెడ్ వాల్యూ. ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేయకుండా కమిట్ చేసాం. అంటే కమిట్ చేసామంటే పర్మనెంట్ స్టోరేజ్. కమిట్ ఈజ్ నథింగ్ బట్ ది పర్మనెంట్ స్టోరేజ్ ఇంటూ ది హార్డ్ డిస్క్లోకే వాల్యూ స్టోర్ అయిపోతుంది. ఇది పర్మనెంట్గా స్టోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పెర్ఫామ్ చేసామనుకోండి, రోల్ బ్యాక్ మళ్ళీ పెర్ఫామ్ చేశాను నేను. సో ఇఫ్ ఐ డూ ది రోల్ బ్యాక్, మళ్ళీ రోల్ బ్యాక్ చేసామనుకోండి, రోల్ బ్యాక్ చేస్తే రోల్ బ్యాక్ కంప్లీట్ అని వస్తుంది. బట్ the value cannot be restored to the original state. అంటే సేమ్ స్టేట్కి మళ్ళీ రాదు. ఎందుకు రాదు అంటే కమిట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. వన్స్ యూ పెర్ఫామ్ ది కమిట్ ఆపరేషన్ the data will not be roll back, the data will not be get back, the data will not be undo, right? So I hope you understand the difference between rollback and commit. So these are two important operations. So if the data is not committed, then for that transactions only we can able to perform rollback. If the data is committed, for the committed transactions we cannot perform the rollback operation. అంటే దాని అర్థం ఏంటంటే కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ డేటాబేస్లో హార్డ్ డిస్క్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోయి ఉంటాయి. పర్మనెంట్గా స్టోర్ అయిన వాల్యూని మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు. సో పర్మనెంట్గా స్టోర్ కాకముందు ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం చేసామో వాటిని మాత్రం మనం రోల్ బ్యాక్ చేయడానికి ఉంటుంది, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ రోల్ బ్యాక్ అండ్ కమిట్. సో ఈ ఆపరేషన్స్ని వేర్ ఎవర్ రిక్వైర్డ్ దే విల్ బీ యూజ్డ్, రైట్? సో as we already discussed. So next finally the save point operation. Save point purpose ఏంటో చూద్దాం. సేవ్ పాయింట్ ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ పార్షియల్లీ కమిటెడ్ స్టేట్ అంటారు. సో మనకి ఇది అర్థం కావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ వచ్చేసి సేవ్ పాయింట్ సమ్ ఐడెంటిఫైయర్ ఆర్ నేమ్ ఆఫ్ ది సేవ్ పాయింట్ వీ హ్యావ్ టు గివ్. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇందా మనం తీసుకున్నట్టుగానే అప్డేట్ చేసాం. అప్డేట్ స్టూడెంట్ సెట్ S age equal to 21 where SID equal to 2. సో ఇప్పుడు పర్మనెంట్ స్టోర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నా. సో మనం కమిట్ చేసాం కాబట్టి కమిట్ చేసిన తర్వాత మన డేటాబేస్లో ఇప్పుడు ఏం స్టోర్ అయి ఉంటుంది, 22 ఉంటుంది. అక్కడ మళ్ళీ నేను సేవ్ పాయింట్ ఏంటో చెప్తాను. సో ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ది ఐడి సెకండ్ రికార్డ్ స్టూడెంట్ రోల్ నెంబర్ 2 ఏజ్ ఎంత ఉందంటే 22 ఉంది. దాన్ని 21 అప్డేట్ చేశాను. సో 21 అప్డేట్ చేసిన తర్వాత సేవ్ పాయింట్ ఏం చేస్తుందంటే, సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ హియర్ వన్ సేవ్ పాయింట్ SP1 అంటే ఇక్కడ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తాను నేను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. సో మనందరికీ తెలుసు ఇన్సర్ట్ గురించి వర్క్ చేసాం ఆల్రెడీ. ఒకవేళ ఇన్సర్ట్ గురించి ఐడియా లేకపోతే ప్రీవియస్
వీడియోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. సో వీఆర్ గివింగ్ ఏ న్యూ రికార్డ్ 4D23, right? So now after this one row is inserted. Again I am creating now save point sp2. okay, so here ఇక్కడ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం, ఇక్కడ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం. ఈ పార్షియల్లీ కమిటెడ్ స్టేట్ అని ఎందుకన్నామంటే బిఫోర్ కమిటింగ్ టు ది పర్మనెంట్ save, the save points will be created. Now we are going to performing some rollback operation, rollback to sp1 అని అనుకోండి. rollback to sp1. rollback to sp1 అంటే ఏంటంటే, సో మనం ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ చేసామో దే హ్యావ్ నాట్ కమిటెడ్ కదా. సో దే హ్యావ్ నాట్ కమిటెడ్ అంటే రోల్ బ్యాక్ చేశాను. రోల్ బ్యాక్ చేసింది అప్ టు sp1 అంటే sp1 వరకు అలాగే ఉంటుంది. సో దిస్ రికార్డ్ ఈజ్ గోయింగ్ టు బీ రోల్ బ్యాక్ అంటే దిస్ అప్డేషన్ విల్ నాట్ బీ డన్ ఇన్ టు ది ఈ టేబుల్లోకి ఈ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఒరిజినల్ టేబుల్లోకి వచ్చే అంటే ప్రీవియస్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే ప్రీవియస్ స్టేట్లో ఉన్నంత వరకు ఎంతవరకు ఉంది, 21 అప్డేట్ అయిపోయి ఈ టేబుల్ వరకే మనకు చూపిస్తుంది. సో రోల్ బ్యాక్ టు sp1 అన్నాం కాబట్టి, రైట్. సో అలా ఏ స్టేజ్లో అయినా సరే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ అప్డేషన్స్, ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ మనం సేవ్ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డైరెక్ట్గా సేవ్ పాయింట్ లేకుండా రోల్ బ్యాక్ చేసామంటే మనం ఏవైతే ఆపరేషన్స్ అన్నీ చేసామో అవి కమిట్ కాదు కాబట్టి రోల్ బ్యాక్ చేస్తున్నప్పుడు అన్నీ మళ్ళీ చేంజ్ అయిపోతాయి, ఒరిజినల్ పొజిషన్కే వచ్చేస్తుంది అన్నీ. ఏవైతే నువ్వు ఇన్సర్షన్ జరగదు, అప్డేషన్ జరగదు, డిలీషన్ జరగదు. ఎందుకని మనం రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేసాం కాబట్టి. రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేస్తే అన్నీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి. అలా కాకుండా నాకు ఒక స్పెసిఫిక్ వరకు మాత్రమే రోల్ బ్యాక్ అవ్వాలి అనుకున్నప్పుడు సేవ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాం. అక్కడ ఒక స్టేజ్లో ఆఫ్టర్ ఇన్సర్షన్ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం, ఆఫ్టర్ 3 ఇన్సర్షన్స్ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం, ఆఫ్టర్ 4 అప్డేషన్స్ ఒక సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం. సో సేవ్ పాయింట్ క్రియేట్ చేసినంత వరకు మాత్రమే రోల్ బ్యాక్ అవ్వాలి అనుకున్నప్పుడు సో రోల్ బ్యాక్ టు sp3 ఆర్ sp2 ఆర్ sp4 ఎన్ని సేవ్ పాయింట్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటామో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా sp3 వరకు చేయమన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ అన్నీ కూడా రోల్ బ్యాక్ అవ్వకుండా అవన్నీ కూడా ఏవైతే ఆపరేషన్ చేసామో అవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి టేబుల్లో. అలా కాకుండా డైరెక్ట్గా రోల్ బ్యాక్ అంటే మొత్తం రోల్ బ్యాక్ అయిపోతాయి. మనం కమిట్ చేయలేదు కాబట్టి. కమిట్ చేసేసామంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ది డేటా బ్యాక్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. We have 3 operations under the transaction control language. ఒకటి రోల్ బ్యాక్, రెండోది వచ్చేసి కమిట్, థర్డ్ వచ్చేసి సేవ్ పాయింట్. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ సేవ్ పాయింట్ హియర్. సెకండ్ కమిట్. రోల్ బ్యాక్ పెర్ఫార్మ్స్ అండూ ఆపరేషన్ చేస్తుంది, అంటే ప్రీవియస్ స్టేట్కి తీసుకెళ్ళిపోతుంది. సేవ్ పాయింట్ వచ్చేసి పార్షియల్లీ కమిటెడ్, అంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ కమిటెడ్. మనం ఎంతవరకు కావాలో అంతవరకు సేవ్ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కంప్లీట్ రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేస్తే మొత్తం మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రాకుండా ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనం స్పెసిఫిక్గా రోల్ బ్యాక్ చేసుకునే ఫెసిలిటీ మనకి సేవ్ పాయింట్ ద్వారా ఉంటుంది. కమిట్కి ఒకసారి కమిట్ చేసిన తర్వాత పర్మనెంట్ సేవ్, ఈ కమిట్ చేసిన తర్వాత మనకి సేవ్ పాయింట్ పనిచేయదు, రోల్ బ్యాక్ పనిచేయదు. డేటా విల్ బి డైరెక్ట్లీ సెండ్ టు ది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ అయిపోయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ స్టోరేజ్, రైట్. సో ఇవి 3 types ఆఫ్ operations under the transaction control language. I hope it is clear. So if you have any doubt, so please mention in the comment box, then I will try to answer them, right. So that's all for now. These are the 3 specific commands are there. We'll go to the next commands in the SQL in the next video.
Thank you.